కాంగ్రెస్ పార్టీలో ఉండి టికెట్ రాక ఇండిపెండెంట్గా పోటీ చేసి మళ్ళీ తర్వాత విత్డ్రా చేసుకొని కొద్దిగా ఇబ్బంది జరిగింది. అందుకనే మీ అందరి కార్యకర్తలు సర్పంచులు అందరి సమక్షంలో ఎంపీటీసీల సమక్షంలో ముఖ్య నాయకులు మాజీ సర్పంచులు అందరూ ఉన్నారు. మీరు మీ అందరి సమక్షంలో నేను ఒకటే కోరేది, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. టికెట్ ఎవరికి వచ్చినా సరే మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అధికారంలో తీసుకొస్తేనే మనం బాగుపడుతుంది తప్ప, లేకపోతే తెలంగాణ మొత్తం మళ్ళీ మూడోసారి పొరపాటున వచ్చి ఆయన డబ్బులు పెట్టి గెలవాలను ఎన్ని ప్రయత్నం చేసినా మనం హుజూరాబాద్ చూసినాం. ఇంటికి 10 లక్షలు ఇస్తే కూడా దళితులు ఓటేయలే. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మాకేం పెద్ద పదవుల మీద మోజు ఉండదు. 5 సార్లు గెలిచిన వాళ్ళం, మాకంటే ఎక్కువ ప్రజలు బాగుండాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అప్పులపాలయ్యి పోలీస్ కేసులు పెట్టుకొని ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు చేస్తూ ఈరోజు ఇసుక దందాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించుకున్నాం. అందుకని మీరు అందరు నాయకుల సహకారం తీసుకొని తుంగతుర్తిని ఈసారి గెలిపించుకోవాలన్నది మన లక్ష్యంగా పనిచేద్దాం. మీ అందరికి మరొకసారి స్వాగతం పలుకుతూ కొత్తగా జాయిన్ అవుతామని కూడా టికెట్ రాకున్నా పార్టీ మారుతానంటే నాకు సీనియర్గా ఉన్నా, నాకు ఇయ్యలే పార్టీ మారినా. నేను 34 ఏళ్ళకెళ్ళి పార్టీలో పనిచేస్తున్నా. పదవులు ఎక్కువ ముందు వస్తుంటాయి, కానీ పదవుల కోసమే పార్టీలో మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు. ప్రజలు కూడా దాన్ని సహించరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.